దేవుని మందిరంలో మనం అడుగు పెట్టినప్పుడు మనం గ్రహించాల్సిన 3 విలువైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? నీ కొరకు నా కొరకు క్రీస్తు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. 2, నీ కొరకు నా కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. 3, నువ్వు నేను చేసిన పాపములు పరిహరించబడినాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మనం కూర్చున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చి దేవుని బిడ్డగా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే నా కొరకు మొదటిగా క్రీస్తు తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. 2, క్రీస్తు నా కొరకు వెల చెల్లించాడు. 3, క్రీస్తు నా పాపములు క్షమించాడు. కాబట్టి నేను దేవుని సన్నిధికి రాగలిగా. ఇక్కడికి వచ్చిన నువ్వో, రక్షింపబడిన నువ్వో ఒకరోజు నిత్యము దేవుని సన్నిధిలో కనిపించబోతున్నావు, నివసించబోతున్నావు.